అందరూ కూడా ఆకాశమందలి దేవుని తట్టు మన రెండు చేతులు చాపి మన సారమయమగిలిన దేవుని, కృపగల దేవుని ఆరాధన చేద్దాం. ప్రభుని స్తుతిస్తూ ఉండగా, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉండగా, దేవుని సన్నిధి మధ్యాహ్న సమయంలో దేవుని ప్రసన్నత మన మధ్యలో దిగి వచ్చినట్లుగా, దేవుని కృపలో దేవుడు మన బలపరుచున్నట్లుగా, తన నిత్యమైన కృపా వాత్సల్యమును దేవుడు మన ఇంటిలో కనపరుచున్నట్లుగా మనసారా నోరు తెరిచి ప్రభు నామాన్ని హృదయమంతటితో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మనసారా దేవుని స్తుతించాలి. ఎవరు మనుగడే సమయం కాదు, దేవుని స్తుతించే సమయం, దేవుని ఆరాధించే సమయము, మహిమగల దేవుని గణపరిచే సమయము కనుక అందరూ మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత దేవుడా నీకు స్తోత్రమయ్యా, సింహాసనాసీనుడా నీకు వందనాలు తండ్రి, మహిమగలిగిన దేవుడా నీకు స్తోత్రమునైనది. మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని మధ్యాహ్న సమయంలో మన మధ్యలోనికి దిగిరాబోతుండగా, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరించబోతుండగా, దేవుని మహిమ చేత ప్రభు నింపబోతుండగా అందరూ మనసారా నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మానుకుండకూడదు, నోరు తెరవాలి. వచ్చింది దేవుని సన్నిధిలోనికి, ప్రభుని ఆరాధించడానికి వచ్చావు, దేవుని మహిమపరచడానికి స్థానానికి వచ్చావు. నీలో ఉన్న చీకు, చింతలు, బాధలు, శ్రమలు వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని సమకములో దేవుని వైపు చూస్తూ మనసారా ఆరాధిస్తూ ఉండగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని కృప మనల్ని బలపరచబోతుంది. దేవుని శక్తితో నింపబోతున్నాడు. దేవుని ఆత్మ కార్యాలను అనుభవించబోతున్నాం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వదించిన దేవుని ఆత్మ మన మధ్యలోనికి దిగి రాబోతుండగా, దేవుడు మన మధ్యలో సంచరించబోతుండగా, దేవుని ఆత్మ వద్దకుని తాకబోతుండగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని శక్తితో నింపబడు, దేవుని ప్రభావంతో నింపబడు, దేవుని శక్తి మధ్యాహ్న సమయంలో దర్శించబోతుండగా, దేవుని హస్తమును తాకబోతుండగా దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. మనసారా ప్రభు నామాన్ని మహిమపరచాలి. మన దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు, ఇశ్రాయేలు చేయి స్తోత్రములుగా నిరంతర స్తోత్రములైన దేవుడు, ఆయనే అద్వితీయుడైన దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణమైన దేవుడు. మనసారా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, నీ శ్రమలని బాధలు నా కొండ నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా ఆశ్రయదుర్గము నీవేనాయనా, నా ఉన్నత ఆధారము నీవేనాయనా, నా బలమైన దేవుడవు నీవేనాయనా, నా శక్తివంతుడవు నీవేనయ్యా. దేవుని వైపు చూస్తూ మనసారా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
వెక్కి వెక్కి ఏడ్చేనా వెక్కి కలవాలైనా వెక్కి వెక్కి ఏడ్చేనా వెక్కి కలవాలైనా నా పక్షమందు నిలబడువాడా నా పక్షమందు నిలబడువాడా కాదన్నాడు నేను అనాథను యేసు కాదన్నాడు నేను అనాథను కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా కాదన్నాడు నేను అనాథను యేసు కాదన్నాడు నేను అనాథను కాదన్నాడు నేను అనాథను యేసు కాదన్నాడు నేను అనాథను వ్యాధి బాధలెన్ని వచ్చినా రోగముతో కుమిలిపోయినా వ్యాధి బాధలెన్ని వచ్చినా రోగముతో కుమిలిపోయినా అందరూ కలిసి నా వైద్యుడావు నీవే యేసయ్యా 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 నా పక్షమందు నిలబడువాడా నా పక్షమందు నిలబడువాడా నా పక్షమందు నిలబడువాడా నా పక్షమందు నిలబడువాడా నా స్నేహితుడు నీవే యేసయ్యా నా స్నేహితుడు నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా వైద్యుడు నీవే యేసయ్యా నా వైద్యుడు నీవే యేసయ్యా మా వైద్యుడు నీవే తెలుగునాయన అయ్యా ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చిన ప్రభువాలైనా అయ్యా మా వైద్యుడు నీవే తండ్రి నాయన అయ్యా ఒక్కసారి కనికరించువా దేవా అయ్యా ఒక్కసారి కనికరించువా ప్రభువా అయ్యా ఒక్కసారి కనికరించువా దేవా అయ్యా సంఘాన్ని నాయన కనికరించువా ప్రభువా అయ్యా అనేక మంది బిడ్డల ప్రభువా అయ్యా వ్యాధులు బాధలతో నాయన అయ్యా నీ బిడ్డల ప్రభువా నాయన అయ్యా వైరల్ ఫీవర్స్ తో నాయన డెంగ్యూ ఫీవర్స్ తో నాయన అయ్యా టైఫాయిడ్ ఫీవర్స్ తో ప్రభువా నాయన బాధపడుతూ ఉండగా తండ్రి నాయన అయ్యా నీ బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా మా వైద్యుడము నీవే కదా ప్రభువా అయ్యా చిన్న బిడ్డలే ప్రభువా అయ్యా ఏమి తెలియని పరిస్థితిలో నాయన అయ్యా ఏ బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభువా నీ బిడ్డలు చూడగా తండ్రి అయ్యా ఒక్కసారి కనికరించండి తండ్రి నాయన అయ్యా నీ దాసుడు కుమార్తెలు ఇద్దరిని అయ్యా కుమారుణ్ణి ప్రభువా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అయ్యా ఒక్కసారి
కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా భయంకరమైన నాయన వైరల్ ఫీవర్స్ తో నీ బిడ్డలు బాధపడుతుంది కదా తండ్రి. అయ్యా కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ఈ లోకములో తండ్రి నాయన అయ్యా ఎవరు నన్ను ఆదరించిన తండ్రి నాయన, ఎవరు స్నేహితుల బంధువులు ఎంతమంది ఉన్నా కూడా ప్రభు నాయన ఆదరించే దేవుడు మీరే తండ్రి. అయ్యా మీ ఆదరణ లేకపోతే ఈ లోకములో తండ్రి నాయన మాకు శూన్యమే తండ్రి నాయన. అయ్యా అనర్హుడుగా ఉంటామని మీరు చలనిస్తూ ఉన్నారు తండ్రి నాయన. అయ్యా నీ బిడ్డలను కనికరించండి, చిన్న బిడ్డలను కనికరించండి ప్రభు. అయ్యా చిన్న బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ఆ బిడ్డకున్న ప్లేట్లెట్స్ కౌంట్ తండ్రి నాయన. అయ్యో నాయన ఒక్కసారి ప్రభు నాయన అయ్యా మీ గాయపడిన హస్తంతో తాకమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నాయన గాయపడిన హస్తంతో తాకండి, మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభు. అయ్యా ప్లేట్లెట్స్ కౌంట్ ప్రభు నాయన అయ్యా డెవలప్ చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి ప్రభు. అయ్యా నీ బిడ్డల చుట్టూ మీరు కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ఎక్కడ కూడా సభను ప్రలాపపరుచుకుంటే తండ్రి నాయన అయ్యా నీ ఆత్మ కంచెలైన నీ బిడ్డల చుట్టూ వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా గృహాన్ని ప్రభు మీరు నాయన అయ్యా స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా ఒక్కసారి కనికరించండి ప్రభు. అయ్యా నీ బిడ్డల ప్రభు మంచి శక్తిని అయ్యా మంచి బలాన్ని ప్రభు అయ్యా తీసుకునే మెడిసిన్లు కానీ తీసుకునే ఆహారంలో కానీ ప్రభు అయ్యా నీ తోడుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఇంకా ప్రభా వైరల్ ఫీవర్స్ తో ఉన్నారు, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇంకను ప్రభా జ్వరాలతో ఉన్నారు, ఎంతమంది బిడ్డలైతే ఇంకను ప్రభా నాయన అనుభవ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ మీద ప్రభా మీ హస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన నెమ్మదిని, పరిపూర్ణమైన స్వస్థతను ప్రభా అయ్యా నీ బిడ్డలకు నాయన ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి నాయన. యేసు నామములో ప్రభా నీవు స్వస్థత పొందుదురుగాక ప్రభా నాయన. ఈ నామములో ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి నాయన. పరిపూర్ణమైన శక్తిని, పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన నెమ్మదిని ప్రభా నాయన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఇంకను ప్రభా నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా అయా నాయన అనారోగ్య కాడి కింద ఉన్నారు ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, నీ బిడ్డల మనసులో ఏదైతే నేను ఆలోచిస్తూ ఉన్నారో ప్రభా అట్టి ఆలోచనలన్నీ కూడా ప్రభా యేసు నామములో ప్రభా నాయన అయ్యా బలపడిన గాకాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్క ఆలోచన ప్రభా వారు కొండు కొండలుగాని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ దాసుని బలపరచండి ప్రభా, నీ దాసుని బలపరచండి తండ్రి నాయన. అయ్యా బిడ్డల ప్రభా ఇంట్లో అనుకూల పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రి నాయన నీ దాసునికి మంచి ధైర్యాన్ని దయచేయండి ప్రభా. నీ దాసుని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. నీ ఆత్మతో అభిషేకించండి, నీ ఆత్మ సహాయం నాయన నీ కుమారుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. నాకును మాకును కూడి వచ్చిన బిడ్డలందరికీ ఏది అవసరం మాత్రం నీ దాసుని నిలబెట్టుకొని మీరేనైనా వాక్యాన్ని నుంచి సహాయం చేసేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని రానయ్యున్న యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.